నమస్తే, వెల్కమ్ టు ఇహా టీవీ. ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో జరిగిన ఓ దారుణమైన సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒకప్పుడు వైద్యునిగా సేవలు అందించిన 56 ఏళ్ల డాక్టర్ రవీందర్ కుమార్ హత్య కేసులో ఆయన భార్య రీనా సింధు, ఆమె ప్రియుడు పరితోష్ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన బాలీవుడ్ క్రైమ్ థ్రిల్లర్ను తలపించేలా ఉంది అని, ఇది కల్పిత కథ కాదు అని, నిజ జీవితంలో జరిగిన ఘోరమైన సంఘటన అని స్థానికులు పేర్కొన్నారు. నగీనాకు చెందిన డాక్టర్ రవీందర్ కుమార్ తనకంటే 20 ఏళ్లు చిన్నదైన రీనా సింధును వివాహం చేసుకున్నారు. రీనా ఫిజియోథెరపీ సెంటర్ నడుపుతూ ఉండగా అక్కడే పరిచయమైన పరితోష్తో ఆమె వివాహేతర సంబంధం పెట్టుకుంది. రవీందర్, రీనాల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. ముఖ్యంగా ఆర్థిక సమస్యలు, ఆస్తి అమ్మకం విషయంలో వారి మధ్య విభేదాలు మరింత పెరిగాయి. రవీందర్ తన ఆస్తిని అమ్మాలి అనుకుంటే రీనా తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ క్రమంలోనే రీనా తన ప్రియుడు పరితోష్తో కలిసి భర్తను చంపివేయాలి అని పన్నాగం పన్నింది. నిందితులు ఒకరోజు రవీందర్ను నగీనాలోని వారు అద్దెకు తీసుకున్న ఇంటికి పార్టీ పేరుతో పిలిచారు. అక్కడ మద్యం తాగించిన అనంతరం భారీ గొడ్డలితో నరికి దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని ఉత్తరాఖండ్లోని కోట్ద్వార్ సమీపంలో పడేశారు. పోలీసులకు సమాచారం అందడంతో ఈ ఘటన వెలుగులోకొచ్చింది. రవీందర్ మృతదేహం లభ్యం కావడంతో కేసు విచారణ ప్రారంభమైంది. విచారణలో రీనాను అరెస్టు చేయగా ఆమె హత్య వెనుకున్న అసలు కుట్రను అంగీకరించింది. ఈ కేసులో రీనా ప్రియుడు పరితోష్ పాత్ర కూడా బయటపడింది. పోలీసులు రీనా, పరితోష్ను అరెస్టు చేసి తదుపరి విచారణ చేస్తున్నారు. ఈ ఘోరమైన ఘటనతో ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇది నిజంగా బాలీవుడ్ హత్య మిస్టరీల కంటే దారుణమైనదని భావిస్తున్నారు. భార్యాభర్తల మధ్య విశ్వాసభంగం ఎలాంటి భయంకర పరిణామాలకు దారితీస్తుందో ఈ ఘటనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది అని పలువురు అభిప్రాయపడ్డారు.